అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. ఈ పర్టికులర్ వీడియో చేయడం వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ అనేవి 1:2 రేషియో ఇవ్వడం జరిగింది. ఎవరైతే 1:2 రేషియోలో సెలెక్ట్ అయ్యారో అందరికీ నా తరపు నుంచి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశ చెందొద్దు. జీవితంలో ఒక్కొక్కసారి అపజయం అనేది సహజంగా ఉంటుంది. అవన్నీ దాటుకుని వెళ్ళేటప్పుడే ఏదో ఒకరోజు విజయాన్ని చేరుకుంటారు. ఈరోజు గ్రూప్ 2లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే అనుకోవద్దు. కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ శ్రమ తర్వాతే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. ఎందుకంటే మన ధృవ అకాడమీ నుంచి కూడా సుమారు ఇప్పటి వరకు ఒక 150+ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యామని నాకు మెసేజ్లు పెట్టారు. అందులో నియర్లీ 95 మెంబర్స్ నా దగ్గర హాల్ టికెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి 1:2 రేషియోలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క డేటాని నేను మొత్తం జోన్ వైజ్, అదేవిధంగా రిజర్వేషన్ వైజ్, మార్క్స్ వైజ్ నేను డేటాని తీసుకోవడం జరిగింది. ఆ డేటా ఆధారంగా అసలు 1:2 రేషియోలో మార్క్స్ ఎలా ఉన్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ గ్రూప్ 2 సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిపిటి ఎలా ఉంటుంది, అదేవిధంగా జోన్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా అన్ని కేటగిరీస్లో స్టేట్ వైడ్ 1:2 లిస్ట్లో లోయెస్ట్ మార్క్స్ ఎలా ఉన్నాయి, ఈ డేటా అంతటి నేను కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు గ్రూప్ 2 1:2లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో పర్టికులర్గా మనకి ఓవరాల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి అంటే, ముందు మనం ఓవరాల్గా స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది 1:2 రేషియోలో సెలెక్ట్ అయ్యారు, ఓవరాల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, లీస్ట్ స్కోర్స్ ఎలా ఉన్నాయి ముందు మనం చూద్దాం. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, సిపిటి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్, ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఫైనల్ వరకు ఈ గ్రూప్ 2 ఫైనల్ వరకు అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన వరకు మొత్తం టోటల్ ఉండేటటువంటి ప్రాసెస్ ఏంటి, దీనికి అంతటికి ఎంత సమయం పడుతుంది, ఇదంతటినీ కూడా నేను నీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ధృవ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఇక నుంచి యాక్టివ్గా యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నియర్లీ 40,000 మెంబర్స్ మన ధృవ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు. ధృవ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి. దాని నుంచి మీకు చాలా వరకు మంచి సమాచారం, ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా మంచి సమాచారం మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. 4 సంవత్సరాలుగా మీకోసం ధృవ అకాడమీ చేస్తున్నటువంటి కృషికి గాను ఈరోజు మీరిచ్చినటువంటి రిజల్ట్స్ అనేవి ఒక బహుమతిగా నేను తీసుకుంటున్నాను. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్, అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనకి ఓవరాల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 1:2 సెలెక్షన్ లిస్ట్ ఎలా ఉంది, జోన్ వైజ్గా కాకుండా నేను ఓవరాల్గా అంటే ప్రతి జోన్లో నేను చాలా వరకు అన్ని జోన్స్లో మన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇందులో ఉండేటటువంటి డేటా అండ్ బయట నుంచి నా సర్కిల్లో ఉండేటటువంటి డేటాని నేను సమగ్రంగా సేకరించి ఒక 90% వరకు అంటే కరెక్ట్గానే సమాచారం వచ్చేటట్టు నేను ఇక్కడ మీకు పొందుపరుస్తున్నాను. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఏంటంటే డిసైడ్ అవ్వండి. వీడియో కొంచెం లెంథీగా ఉంటుంది, బట్ మీకు ఉపయోగపడుతుంది. 1:2 సెలెక్షన్ లిస్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని కొంచెం డీటెయిల్డ్గా చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి 2023 డిసెంబర్ 7వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ తర్వాత మనకిచ్చినటువంటి అటెండెన్స్ మొత్తం అన్నీ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 906 ఉన్నాయండి. ఈ 906 మందికి 1:2 రేషియోలో 2168 మందిని మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా సెపరేట్గా 370 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మనకి హారిజంటల్ రిజర్వేషన్లో స్పోర్ట్స్ కోటా 2% ఉంది కాబట్టి ఆ 2% పోస్టులకి మనకి 370 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. జనరల్గా స్పోర్ట్స్ మనం ఆప్షన్ ఇచ్చినప్పుడు జనరల్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు, ఎక్కువ మందికే పిలుస్తారు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. అందుకనే స్పోర్ట్స్ కోటాని కొంచెం ఎక్కువ మందిని సెపరేట్గా ప్రతిసారి లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా అలాగే పిలిచారు, ఎక్కువ మందిని పిలిచే అవకాశం ఉంటుంది. అందుకని స్పోర్ట్స్ కోటా 370 మెంబర్స్
మొత్తం ఓవరాల్గా మనకి 1:2 రేషియోలో 82,000 మంది రాస్తే 2,538 మందికి మనకి 1:2 రేషియోలో పిలవడం జరిగింది. మనకి రిజల్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మన దగ్గర ఉండేటటువంటి స్టూడెంట్స్ యొక్క విత్ హాల్ టికెట్ నెంబర్స్, నేను హాల్ టికెట్ నెంబర్స్ అన్ని చెక్ చేసి, అంటే 1:2 రేషియోలో ఉన్న వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అండ్ వాళ్ళ ఫైనల్ మార్క్స్ అంతా చెక్ చేసిన తర్వాత, అండ్ నేను మన సర్కిల్లో మన ఫ్రెండ్స్, నా సీనియర్స్, నా ముందు బ్యాచెస్ వాళ్ళు, లాస్ట్ టైం మా బ్యాచ్ వాళ్ళు, తర్వాత మా సర్కిల్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ స్కోర్సు, ఫ్రెండ్స్, ఇలా అనేక రకమైనటువంటి సోర్సెస్ నుండి సమాచారాన్ని సేకరించి ప్రతి 1:2 రేషియోలో ఈ 2,538లో లీస్ట్ స్కోర్ ఎంత ఉంది అని ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేస్తున్నా. దీన్ని బట్టి మీ స్కోర్కి లీస్ట్ స్కోర్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. దానివల్ల మీకు పోస్ట్ వస్తుందా లేదనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది రాకపోతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే ఈ ప్రాబ్లం రాదు. లాస్ట్ టైం 2019 మేము సెలెక్ట్ అయ్యేటప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు, అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో, చెప్పిన మార్క్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఏపీఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే అభ్యర్థులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే లోయెస్ట్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఆల్రెడీ తన ఎంప్లాయ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా ఆగిపోతే కింద ఉండేటటువంటి ఒక నిరుద్యోగ అవకాశం దొరుకుతుంది. ఏపీఎస్సికి మన ధృవ అకాడమీ తరపు నుంచి కంటే విద్యార్థుల తరపు నుంచి కూడా నేను ఈ వీడియో ద్వారా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం వలన మనకి కింద ఉండే, ఇప్పుడు ఆల్రెడీ ఒక సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పనిచేసిన ఆయన ఒక సెలక్షన్లో ఉన్నారనుకోండి, ఎగ్జాక్ట్ మార్క్స్ అంటే తనకి కావాల్సినటువంటి పోస్ట్కి తగ్గట్టు మార్క్స్ సరిపోవనుకుంటే తను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం ఆగిపోతే తర్వాత ఉండేటటువంటి నిరుద్యోగికి ఒక ప్రతిఫలం ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే డెఫినెట్లీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి ఒక 150 మంది మన ధృవ స్టూడెంట్స్ 150 మంది లిస్టు అండ్ బయట లిస్టు, వీటన్నింటినీ వేరు వేరు టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉండేటటువంటి స్కోర్స్ని ఆధారంగా చేసుకొని ఒక రిలయబుల్ డేటా నేను ఇక్కడ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇంచుమించు ఎగ్జాక్ట్గా అంతే ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే జిఆర్ఎల్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. బట్ నేను సేకరించినటువంటి డేటా వరకు మినిమం 90% వరకు ఇది కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది మీకు ఒక అవగాహనకి మాత్రమే. అంటే జనరల్గా ఒక అబ్బాయికి ఒక 200 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఆ కేటగిరీలో ఒక 190 కట్ ఆఫ్ అయిందనుకో, ఒక 10 మార్క్స్ వేరియేషన్ గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఏదో ఒక జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 190 కట్ ఆఫ్ ఉండి అబ్బాయికి 191 వచ్చాయి అనుకోండి, తనకు అర్థమవుతుంది నేను ఎడ్జ్లో ఉన్నాను అని అర్థమవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినా సరే, పర్టికులర్గా అన్ఎంప్లాయీస్ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే పైన ఉండేటువంటి వాళ్ళు, పర్టికులర్గా గ్రూప్ 2 దగ్గరికి వచ్చేసరికి పైన ఉండే వాటిలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కూడా ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టినప్పుడు అన్నీ పెట్టరు, మనకు తెలియదు, అన్నీ పెట్టరు. వాళ్ళు ఒక 7-8 పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఆ కట్ ఆఫ్కి ఆ పోస్ట్ రాకపోతే డెఫినెట్లీ కింద వాళ్ళకి ఇస్తారు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 195 నుంచి 210 మధ్యలో మనకి ఎంప్లాయీ కేటగిరీ, ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఎంప్లాయీ కేటగిరీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఆల్రెడీ గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు, ఆల్రెడీ సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఆల్రెడీ రైల్వే జాబ్స్ చేస్తున్నాం. కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా, నాకు తెలిసి సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. అంటే ఆ లెవెల్ తక్కువ మార్కులు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎడ్జ్లో ఉన్నా సరే, చాలా తక్కువ ఎడ్జ్లో ఉన్నా కూడా మీరు నిరుత్సాహపడద్దు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో నిరుత్సాహపడద్దు. మీ పైన ఎంతమంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ అయ్యి ఉండి కొంతమంది జూనియర్ అసిస్టెంట్స్ కూడా వెళ్ళపోయేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే మీకు కింద ఉండేటటువంటి కట్ ఆఫ్కి దగ్గరగా ఉండే వాళ్ళకి అంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు. అంటే నేను 1:, చాలామంది నాకు మెసేజ్లు చేసి, సార్ మరీ నేను కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నాను, నేను అవుతుందా లేదా, టెన్షన్గా ఉంది, ఏం చేయమంటారో అని అడుగుతున్నారు. మ్యాక్సిమం 99.9% మీరు హోప్తోనే ఉండండి. ఎందుకంటే దిస్ ఈజ్ ప్యూర్లీ లక్. అంటే కట్ ఆఫ్కి దగ్గరగా, అంటే లీస్ట్ స్కోర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ప్యూర్లీ లక్ అనమాట. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీస్ట్ స్కోర్కి ఒక 5 మార్కులు పైన ఉన్నారనుకోండి, మీకు ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. కానీ లీస్ట్ స్కోర్కి 1 or 2 మార్క్స్ దగ్గరలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎడ్జ్లో ఉంటారు. మీరేంటంటే నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే పైన ఉండే వాళ్ళు ఒకవేళ మీకు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మనకు తెలియదు. కాబట్టి మీరు మ్యాక్సిమం హోప్తో ఉండండి, హోప్ పెట్టుకోండి, మ్యాక్సిమం హోప్తో ఉండండి. వచ్చింది అంటే వెల్ అండ్ గుడ్, రాలేదనుకుంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు.
ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకముందు. ఎందుకంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి. తర్వాత వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఎంతవరకు కరెక్టో, కొంతమంది ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళు జాబ్‌ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీపీటీ క్వాలిఫై అవ్వని వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వరు. సీపీటీ క్వాలిఫికేషన్‌లో కూడా కొంతమంది పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఏంటంటే ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఫిల్టరేషన్ జరుగుతుందండి. ఈ చాలా ఫిల్టరేషన్ జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 1:2 రేషియోలో ఉన్నా సరే నాకు జాబ్ రాదేమో అనేటటువంటి అభిప్రాయాలు మీరు పెట్టుకోవద్దు. చివరి వరకు కూడా మీరు హోప్‌తో ఉండండి. హోప్‌తో ఉంటే దేవుడి దయ వలన ఏదో ఒక విధంగా మంచి జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు అన్‌ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక జాబ్ రావాలి కాబట్టి వీళ్ళందరికీ జాబ్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా హోప్‌తో ఉండండి. ఇక్కడ నా వరకు వచ్చినటువంటి అంటే లీస్ట్ మార్క్స్ చెప్తున్నానండి. అంటే నేను ప్రతి జోన్ వైజ్ చెప్పట్లేదు. ఓవరాల్‌గా అన్ని జోన్స్ కలిపి. ఎందుకంటే మనం తీసుకునేటటువంటి శాంపిల్ ఒక 200 నుంచి 250 శాంపిల్ నేను తీసుకున్నాను ఇక్కడ. మన దగ్గర ఉండేటటువంటి ఒక స్టూడెంట్స్ ఒక 150 మంది అండ్ బయట నుంచి ఉండేటటువంటి స్టూడెంట్స్ కలిపి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కలిపి ఒక 250 మంది శాంపిల్ నేను తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకునే శాంపిల్ 2500 మంది ఎవరికీ తెలియదు. ఎంత మనం ట్రై చేసినా ఎక్కడో ఎవరో దగ్గర మిస్ అవుతూనే ఉంటారు. అది ఎంతవరకు రిలయబిలిటీ జీఆర్ఎల్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అది ఎంతవరకు రిలయబిలిటీ అని కూడా మనం చెప్పలేం. నేను ఇక్కడ తీసుకునేటటువంటి శాంపిల్ అనేది ప్యూర్లీ ఒక 200 నుంచి 250 మంది శాంపిల్ నేను తీసుకున్నాను. ఇవి కూడా ఏంటంటే రిలయబుల్ స్కోర్స్ అండి. అంటే అది ఫేక్ అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను హాల్ టికెట్ నెంబర్స్తో సహా నేను తీసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఓపెన్ మెన్ అంటే ఏ రిజర్వేషన్ లేని కేటగిరీ ఒక 202 నుంచి 203 మధ్యలో ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. కొంతమందికి 205 వచ్చినా సరే సెలెక్ట్ అవ్వలేదని కొంతమంది అనుకుంటున్నారు. నాకు తెలిసి ఒక ఫైనల్ కీలో కానీ లేకపోతే కీ కరెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 1-2 మార్కులు అటు ఇటు ఉండడం వల్ల జడ్జెస్లో వాళ్ళు డెఫినెట్లీ మిస్ అవ్వరు. మ్యాక్సిమం మిస్ అయితే పాయింట్స్లోన 1 మార్క్లోనే మిస్ అయి ఉంటారు. కాబట్టి అంత వేరియేషన్స్ అనేవి ఉండవు. కాబట్టి చూసుకోండి. ఓపెన్ ఉమెన్ ఏ రిజర్వేషన్ లేనటువంటి ఉమెన్కి ఒక 191 మార్కులు. బీసీడీ మెన్ లీస్ట్ స్కోర్ 196 అండి నా దగ్గరికి వచ్చినటువంటి స్కోర్స్. బీసీడీ ఉమెన్ 181, ఈడబ్ల్యూఎస్ మెన్ 197, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ 182, బీసీఏ మెన్ 192, బీసీఏ ఉమెన్ 182, బీసీబీ మెన్ 186, బీసీబీ ఉమెన్ 182, ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది బీసీబీ. ఎస్సీ మెన్ 178, ఎస్సీ ఉమెన్ 168, ఎస్టీ మెన్ 165, ఎస్టీ ఉమెన్ 160, బీసీఈ ఈబీసీ 183.66, బీసీఈ ఉమెన్ 177. ఇవి నా దగ్గరకు వచ్చినటువంటి స్కోర్స్. మేబీ ఇంతకంటే కొంచెం 1-2 మార్కులు తక్కువ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి మన దగ్గరకు వచ్చినటువంటి ఎగ్జాక్ట్ స్కోర్స్ కాబట్టి దీనిపైన ఉండేటటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ దీని కింద ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను తీసుకునేది 250 కాబట్టి మిగతా వాటిలో చాలామంది ఉండుంటారు. ఇంతకంటే మేబీ కొంచెం 1 or 2 మార్క్స్ మరీ ఎక్కువ తగ్గవండి. 1 or 2 మార్క్స్ తగ్గుతాయి. ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ బీసీడీలు 1 or 2 మార్క్స్ తగ్గుతాయి, కానీ మిగతా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈబీసీ ఇంకా తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు. కాబట్టి నా రిలయబిలిటీ ప్రకారం ఇది. ఇప్పుడు ఈ స్కోర్స్ బట్టి ఈ స్కోర్కి 3-4 మార్కుల పైన అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 190 లీస్ట్ ఉందనుకోండి, ఒక 194, 195 ప్లస్ వచ్చేవాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక పోస్ట్ అట్లీస్ట్ జూనియర్ అసిస్టెంట్ అయినా వస్తుంది. అంతకంటే కింద ఉండే వాళ్ళకి ఏంటంటే పైన ఉండేటటువంటి పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్లో ఎంతమంది ఏంటంటే అన్విల్లింగ్ ఉంటారు, అంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్లో ఉండి పోస్ట్ ప్రిఫరెన్సెస్లో తక్కువ పోస్టులు ఇచ్చుకునే ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ ఆ పోస్ట్ రాదు. 1:2లో వెళ్ళినా సరే ఆ పోస్ట్ రాదు. కాబట్టి దాని కింద వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ కట్ ఆఫ్ లీస్ట్ మార్క్స్కి ఉండేటటువంటి కట్ ఆఫ్కి ఆ గ్యాప్కి మధ్య ఎంత తక్కువ గ్యాప్ ఉంటే ఛాన్సెస్ అనేవి అంత తక్కువ ఉంటాయి. కట్ ఆఫ్ మధ్య గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ 190 వచ్చి మీకు 200 వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ మీకు ఏదో ఒక జాబ్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి జనరల్ అభ్యర్థులు, ఎటువంటి రిజర్వేషన్ లేని అభ్యర్థులు మ్యాక్సిమం ఒక ఏంటంటే 190 మనకి హై కాన్సన్ట్రేషన్ మార్క్స్ 195 నుంచి 205 ఉంది. కాబట్టి ఒక జనరల్గా ఉండేటటువంటి అభ్యర్థులు ఒక 205 ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఏదో ఒక పోస్ట్ అనేది జనరల్ అభ్యర్థులకు వస్తుంది. రిజర్వేషన్ కేటగిరీ నేను ఇచ్చాను కదా, ఆ కేటగిరీ బట్టి ప్రతి కేటగిరీలో ఒక 4-5 మార్కుల గ్యాప్లో మీకు ఒక 190 అనుకోండి, 195 ఒక రిజర్వేషన్ కేటగిరీ ఒక 190 లీస్ట్ స్కోర్ అనుకోండి, ఆ మధ్యలో గ్యాప్లో 195 ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి.
అదేవిధంగా మనకి ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా సబ్ రిజిస్ట్రార్ కానీ మున్సిపల్ కమిషనర్ ఉన్నవి చాలా తక్కువ పోస్టులు, అండ్ ఏఎల్ఓ కానీ అదేవిధంగా కోఆపరేట్ రిజిస్ట్రార్ కానీ ఇవన్నీ చాలా తక్కువ, డిప్యూటీ తహసీల్దార్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్లో గెజెటెడ్ పోస్ట్ రావాలంటే టాప్ మనకి ఒక్క ఎక్సైజ్ ఎస్ఐ మినహాయించి ఎక్సైజ్ ఎస్ఏ తప్ప మిగతా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నింటికీ కూడా ఒక 218, 220 ప్లస్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఏ జోన్లోనైనా సరే ఆ జోన్లో పర్టికులర్గా మనకి ఎగ్జిక్యూటివ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది 230 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు మన స్టూడెంట్సే కొంతమంది ఉన్నారు. ఐ హ్యావ్ ఎ స్టూడెంట్ అండ్ సెకండ్ జోన్, హీ గాట్ 230 మార్క్స్, బట్ తను డైరెక్ట్గా ఏఎస్ఓ పెట్టుకున్నాడు, అంటే తనకి ఫర్దర్ ప్రిపరేషన్ కోసం ఏఎస్ఓ పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఫస్ట్ జోన్లో ఒక అబ్బాయి 230 మార్క్స్ వచ్చి కూడా తను ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ పెట్టలేదు, డిప్యూటీ తహసీల్దార్ పెట్టకుండా ఇంకొక ఎగ్జిక్యూటివ్ పెట్టారు. అంటే ఒక్కొక్కరి తాలూకా రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్కరు పెట్టుకుంటారు. ఆ విధంగా కూడా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులను అటు ఇటు మారుతుంటాయి. కాబట్టి అరౌండ్ 218 ప్లస్ 220 ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని జోన్స్లో కూడా మ్యాక్సిమం ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చి ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాకుండా ఏఎస్ఓని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి 220 ప్లస్ వచ్చిన వాళ్ళకి ఏఎస్ఓకి అసలు సంబంధమే లేదు, డెఫినెట్లీ కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. అండ్ ఏఎస్ఓ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ పోస్టులు ఉన్నది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జిఏడి అండ్ ఫైనాన్స్ అండ్ లెజిస్లేచర్, ఈ 3 కేటగిరీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ 3 కేటగిరీ పోస్టులు కూడా మనకి జనరల్గా 210 ఓపెన్లో చెప్తున్నాను, ఓపెన్లో 210 to 212 ప్లస్ వచ్చిన వాళ్ళు, అంటే 212 నుంచి 218 మధ్యలో 220 మధ్యలో వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళు పెట్టుకున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్ బట్టి ఏఎస్ఓ ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పోస్ట్ కాబట్టి మ్యాక్సిమం అందరికీ వస్తుంది. మిగతా కేటగిరీస్లో మీరు చూసుకోండి, లీస్ట్ స్కోర్ బట్టి మీకు అక్కడ ఉండేటటువంటి లీస్ట్ స్కోర్ బట్టి ఇంకా మీకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెప్పేది ఓపెన్ జనరల్లో. నేను జనరల్గా ఒక క్యాండిడేట్కి ఓపెన్లోకి వెళ్తే ఆ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వస్తే ఈ అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అదేవిధంగా ఎక్సైజ్ ఎస్ఐ దగ్గరికి వచ్చేసరికి ఎక్సైజ్ ఎస్ఐ అనేది మెడికల్ ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, అదేవిధంగా మనకి ఏజ్ క్రైటీరియా ఉంది, తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి. చాలామందికి యూనిఫామ్ పోస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, హైట్ ఉండాలి, ఇవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి ఏఎస్ఓ కంటే కూడా తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్సైజ్ ఎస్ఐకి అవకాశం ఉంటుంది. ఒక జనరల్లో 208 to 210 పైన వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ మనకి ఎక్సైజ్ ఎస్ఐకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత రిజర్వేషన్స్లో ఆటోమేటిక్గా లీస్ట్ స్కోర్కి తగ్గట్టు వాళ్ళ స్కోర్స్ ఉంటాయి. తర్వాత రిమైనింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వచ్చి 205 ప్లస్ వచ్చిన వాళ్ళకి ఓపెన్ జనరల్లో 205 ప్లస్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పైన ఉండే వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వరు. ఆ జాయిన్ అవ్వనటువంటి పర్సన్స్ బట్టి నేను చెప్తున్నాను, 205 ప్లస్ వస్తే ఏదో ఒక పోస్ట్ అనేది వస్తుంది. రిజర్వేషన్స్లో అంతకంటే తగ్గుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ 196 లీస్ట్ ఉంది అంటే 200 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ బీసీడీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఏంటంటే ఒక 3-4 మార్కులు లీస్ట్ మార్క్స్కి ఒక 3-4 మార్కులు గ్యాప్లో పైన ఉండే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లీస్ట్ మార్క్స్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 230 ఒక్క స్కోర్ పైన స్టేట్ 230 ఉందనుకోండి, 230 మీద స్టేట్ వైడ్ ఒక 4-5 కంటే ఎక్కువ ఉండరు. 230 అదే నెంబర్ మీద, అదే 201 మీద ఒకే నెంబర్ మీద స్టేట్ వైడ్ మొత్తం ఒక 30-40 మంది ఉండొచ్చు. లీస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒకే నెంబర్ మీద ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓ 3-4 మార్కుల గ్యాప్లోనే ఒక 100-120 మంది ఉన్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ప్రతి కేటగిరీలో లీస్ట్ మార్క్స్కి ఒక 4-5 మార్కులు పైన ఉండే వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా అంచనా ప్రకారం. ఇది మనకి ఓవరాల్ క్రైటీరియా అండి. ఇది ఇలాగే ఉండొచ్చు, ఇంతకంటే నేను చెప్పింది 100% నిజం కాకపోవచ్చు, ఇదే నిజం కావచ్చు. దీన్ని బట్టి మీకు ఒక అంచనా కోసమే చెప్పాను, ఇదే ఎగ్జాక్ట్ అని మీకు చెప్పట్లేదు. దీన్ని బట్టి మీరు ఏంటంటే దాన్ని పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. మీకు ఒక అంచనా కోసం చాలామంది అసలు మాకు పోస్ట్ వస్తుందో లేదా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు ఒక వీడియో చేయండి అని చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తేనే వీడియో చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ వ్యూస్, జస్ట్ ఎవరికైనా 1:2 సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేశాను. కాబట్టి మీకు ఉపయోగపడితే దీన్ని మీరు ఉపయోగించుకోండి అంతే. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే 1:2 ఉందో 1:2లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 1:2 సెలెక్ట్ అయిన తర్వాత మొత్తం మనకి ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది,
తర్వాత మనకి ఏదైతే యూనిఫామ్ పోస్ట్ ఉందో ఎక్సైజ్ ఉందో మెడికల్ కూడా తీసుకుంటాడు ఇన్ బిట్వీన్. తర్వాత సిపిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత సిపిటి టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మొత్తం అప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చిన వాళ్ళు, ఎక్సైజ్ ఎస్ఐ మెడికల్ పాస్ అయిన వాళ్ళు, సిపిటి టెస్ట్ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కలిసి అప్పుడు ఉన్న 906 పోస్టులకు తగ్గట్టు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫైనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకి అపాయింట్మెంట్ లెటర్స్ మనకి పంపిస్తారు. పంపించిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎలకేట్ చేశారో ఆ డిపార్ట్మెంట్లకి మనం వాటిని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సీనియర్ ఆడిటర్ అనుకోండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి తగ్గట్టు ఆ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అక్కడ కూడా మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ సెకండ్ టైం మీకు జరుగుతుంది. తర్వాత ఫైనల్ జాయినింగ్, డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ జాయినింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయ్యారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మనకి ఏపీపీఎస్సీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ సెపరేట్గా మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో రిజల్ట్ నోటిఫికేషను, తర్వాత ఏంటంటే ఎంతమంది అయితే సిపిటీకి లిస్ట్ సెలెక్ట్ అయ్యారో ఒక రోజుకి ఇంతమంది, ఒక రోజుకు 100 లేదా 200 మందిని వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అలా ఏంటంటే డిఫరెంట్ స్లాట్స్లో మనకి షెడ్యూల్ ఇస్తుంది. ఆ షెడ్యూల్ వైజ్ మీరు నెంబర్స్ చూసుకొని ఆ టైంకి మీరు ఏపీపీఎస్సీకి విజయవాడలో మనకి ఏపీపీఎస్సీకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తప్పనిసరిగా ఏ రోజు అయితే మీకు కేటాయించినటువంటి రోజు ఉందో ఆ రోజు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఇఫ్ మీరు అటెండ్ అవ్వకపోతే మీ సెలక్షన్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోయినట్టే. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చెప్పే ముందు ఇది ఒకటి నేను మర్చిపోయాను. హైయెస్ట్ మార్క్స్ ఇన్ జోన్ వైజ్ మార్క్స్ హైయెస్ట్ ఎలా ఉన్నాయి, నా వరకు వచ్చినటువంటి డేటా అంటే మన స్టూడెంట్స్ అండ్ బయట నాకు తెలిసినటువంటి సర్కిల్లో బాగా క్లోజ్ సర్కిల్స్లోనే ఈ మార్క్స్ అన్నీ ఉన్నాయి. నాకు బాగా తెలిసినటువంటి సర్కిల్లో ఒకటి జోన్ 1లో మనకి శ్రీకాకుళం నుంచి హైయెస్ట్ మార్క్స్ ఇప్పటివరకు నాకు తెలిసింది 241.33. అబ్బాయి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్రెడీ సివిల్స్ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి కూడా వెళ్ళినటువంటి అభ్యర్థి అండ్ వెరీ ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్. 241.33 మార్క్స్ వచ్చినాయి. తర్వాత జోన్ 2లో 238 మార్క్స్ నియర్లీ ఉన్నాయని టాక్. ఇది ఒక్కటి నాకు క్లియర్గా తెలీదు. జోన్ 3లో 240.33 తెలిసిన పర్సనే. అదేవిధంగా జోన్ 4లో 237.33 ఇది మన స్టూడెంటే. తర్వాత పర్టికులర్గా మన స్టూడెంట్స్లో 230+ ఇప్పటి వరకు నాకు ఇచ్చినటువంటి వాళ్ళు 8 మెంబర్స్ 230+ స్కోర్స్ విత్ సర్టిఫికేట్ విత్ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు. దీన్ని బట్టి హైయెస్ట్ స్కోర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయండి. అంటే స్టేట్ టాపర్స్ 240 నుంచి 241 మధ్యలోనే ఉన్నారు. మ్యాక్సిమం ఈ స్కోర్సే ఉంటాయి. స్టేట్ టాపర్స్ 230 నుంచి 241 లేదా 242 మధ్యలోనే ఉండేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసి ఇంతవరకు నా దగ్గరకు వచ్చినటువంటి డేటా ప్రకారం. ఇందులో చాలామంది నాకు తెలుసు కాబట్టి ఈ మార్క్స్ వచ్చినటువంటి పర్సన్స్ కూడా నేను మాట్లాడాను కాబట్టి ఈ స్కోర్స్ అనేది నాకు తెలుసు. అందుకనే నేను ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ అనేది జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏపీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మరొక రిజల్ట్ నోటిఫికేషన్ లాగా మనకి వెబ్సైట్లో పెడుతుంది. ఏంటంటే అందులో మనకి రిజల్ట్ నోటిఫికేషన్, క్యాండిడేట్ కాల్ లెటర్, అంటే ఎవరెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళకి ఒక కాల్ లెటర్ మెమో అనేది పంపిస్తారు. చెక్ లిస్ట్ అంటే ఏ సర్టిఫికేట్స్ కావాలని చెక్ లిస్ట్ ఉంటుంది. అటెస్టేషన్ ఫాము అండ్ అటెస్టేషన్ ఫామ్ అనేది ఒక ప్రొఫార్మా ఉంటుంది. దాన్ని కూడా మనం అటెస్టేషన్ చేయించేసి తీసుకెళ్ళాలి. అండ్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్, ముందు ఇచ్చినటువంటి మార్క్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అనేది ఇంతకుముందు జిఆర్ఎల్ ఇచ్చారు. ఇప్పుడైతే మరి జిఆర్ఎల్ ఇస్తారో లేదో మరి చూడాలి. అంటే బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా సరే ఇదే మార్క్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అంటే దీన్నే జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటారు. ఇది ఇస్తారో లేదో మరి ఇప్పుడు చూడాలి. తర్వాత వెబ్ నోట్ అంటే మనకి దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇస్తారు. అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలి. ఈ ప్రొఫార్మా నాన్ క్రిమిలేయర్ అనేది ఒక ప్రొఫార్మా ఇస్తాడు. అంటే మనకి ఓబీసీ తీసుకుంటాం కదా మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సీ ఏం చేసినా సరే ఆ ఓబీసీ సర్టిఫికేట్ కోసం నాన్ క్రిమిలేయర్ అంటే నువ్వు క్రిమిలేయర్ కాదు, ఆ 8 lakhs కంటే నీకు తక్కువ ఆదాయం ఉంది అని చెప్పడానికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు ఒక సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫికేషన్ కోసం ప్రొఫార్మా వీడిస్తాడు. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇస్తాడు. ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఆ ప్రొఫార్మా ఆధారంగానే మీరు నాన్ క్రిమిలేయర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. దాని మీద సంతకం చేయించాలి. తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది పర్టికులర్గా ఏంటంటే ప్రైవేట్ స్టడీ ఉంది. అంటే మీరు 4th to 10th చదువుకునేటటువంటి స్కూల్స్లో ఆ స్కూల్కి రిజిస్ట్రేషన్ లేదనుకోండి, దాన్ని ప్రైవేట్ స్టడీ అంటారు.
ఆ ప్రైవేట్ స్టడీ మనకి లోకల్లో కూడా మనకేంటంటే మనకి రెవెన్యూ ఆఫీస్లో ఎంఆర్ఓ మనకి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొఫార్మా పట్టుకొని వెళ్తే ఆ ప్రొఫార్మా ఆధారంగా వాళ్ళు సర్టిఫై చేస్తారు. అంటే అక్కడ అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో నువ్వు ఆ ప్లేస్లోనే ఉన్నావు అని చెప్పడం కోసం, రెసిడెన్స్ కోసం, అంటే లోకల్ కోసం అండి. తర్వాత స్కూల్ సర్టిఫికేట్ వీళ్ళు ఒక ప్రొఫార్మా ఇస్తారు. ఈ ప్రొఫార్మాలో తీసుకున్న పర్లేదు, మీరు మీరు మీ దగ్గర ఉండేటువంటి స్టడీ సర్టిఫికేట్ సరిపోతాయండి. తర్వాత అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్, అంటే నువ్వు ఇంతవరకు ఏ జాబు చేయలేదు, గవర్నమెంట్ జాబ్ నీకు లేదు అనుకోవడానికి ఒక ప్రొఫార్మా ఇస్తారు. దాని మీద నువ్వు సంతకం చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇస్తాడండి. అంటే ఎన్ని రోజులు షెడ్యూల్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2500 మంది, రోజుకు 100 మంది చేసినా సరే 25 రోజులు మనకి షెడ్యూల్ ఇస్తాడు. లేదా రోజుకు 200 మందిని చేస్తే కనీసం 13 రోజులు మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ వైజ్గా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యారో వీరు మాత్రం ఇప్పటి నుంచే మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదనేది జాగ్రత్త చేసుకోండి. ఒకటి ఏజ్కి సంబంధించినటువంటి ప్రూఫ్, 10th క్లాస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, కొంతమంది అంటే మనకి జనరల్లో కాకుండా పర్టికులర్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ 42 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 42 జనరల్ ఏజ్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ మరొక 5 సంవత్సరాలు ఉందనుకోండి. ఆ 5 సంవత్సరాల సరిపడి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి క్యాస్ట్ కానీ, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి ఎక్స్ట్రా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్స్ట్రా సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ అనేది మీరు సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. అంటే పలానా డిపార్ట్మెంట్లో మీరు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు అంటే మీకు ఒక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వచ్చిందనుకో, 5 సంవత్సరాలు మీరు సర్వీస్ చేసినట్టు మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్లో కింద మీరు అప్లై చేశారో, ఏజ్ రిలాక్సేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా మీరు ఎంప్లాయ్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ఇవి ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు, డిస్క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏజ్ రిలాక్సేషన్ అక్కడ మనకి ఓటీపీఆర్లో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ పెట్టారో ఆ ఏజ్ మనకి ఏంటది నోటిఫికేషన్లో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ పెట్టారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. అండ్ క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ 10th అండ్ డిగ్రీ, మెయిన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ ఏజ్, డిగ్రీ సర్టిఫికేటు, 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. కొన్నింటికి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ కానీ, జూనియర్ అకౌంటెంట్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నది అని మీరు ఎస్ అని పెట్టారనుకోండి, ఓటీపీఆర్లో అదే మనకి ఏంటది నోటిఫికేషన్లో పెట్టారనుకోండి, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్ మీకు ఇవ్వరు, దాని తర్వాత జాబ్ ఇస్తారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏదైతే టెక్నికల్ సర్టిఫికేట్ మీరు ఎస్ అని పెట్టారో దానికి సంబంధించి ఇవ్వాలి. ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయకపోయినా సరే మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే నేనేమో ఫేక్ చేశానేమో, నా దగ్గర డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారేమని ఇందాక నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేసి అడిగాడు, భయపడుతున్నాను సార్ నేను అలా ఏం ఉండదండి. ఒకవేళ మీరు సంబంధిత ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఓ లా మీరు పెట్టారు, మీ దగ్గర లా డిగ్రీ లేదు, లా డిగ్రీ లేనంత మాత్రం మీరు తప్పు చేసినట్టు కాదండి. మీ దగ్గర లా డిగ్రీ లేదు కాబట్టి అది తీసేసి నెక్స్ట్ పోస్ట్ మీకు ఇస్తాడు, అంతే తప్పు. కానీ మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేనంత మాత్రాన మీరేదో తప్పు చేసినట్టు అయితే కాదు, దాని గురించి మీరు ఆలోచించొద్దు. తర్వాత స్టడీ సర్టిఫికేట్ మీకు 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఇది లోకల్, అంటే మీరు ఒక జోన్లో ఆ పర్టికులర్ జోన్లో లోకల్ అవునా కాదా అని చెప్పడానికి ఈ స్టడీ సర్టిఫికేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ రిజర్వేషన్లు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్, మీకు ఎస్సీ కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్ ఉంది, మీరు ఓపెన్లో సెలెక్ట్ అవ్వలేదు, ఎస్సీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే మీరు ఎస్సీ కేటగిరీలో మీరు ఎస్సీ సర్టిఫికేట్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే దాన్ని వాడు కన్సిడర్ చేసి మీకు ఎస్సీ కేటగిరీలో మీకు పోస్ట్ ఇస్తాడు. ఒకవేళ మీరు ఆ టైంకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ ఓపెన్ కింద కేటగిరీ చేస్తాడు, అప్పుడు మీకు ఆ పోస్ట్ రాదనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ బీసీస్ కండి, ఎస్సీ ఎస్టీస్కి నాన్ క్రిమినల్ అవసరం లేదు, బీసీ వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వాడు ఇస్తాడు, ప్రొఫార్మా ఇస్తాడు. ఆ ప్రొఫార్మా బేస్డ్గా ఆడు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చాడో ఆ ప్రొఫార్మా బేస్డ్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సర్టిఫికేట్ మీద మీరు యు ఆర్ నాన్ క్రిమిలేయర్ అని ఎంఆర్ఓ సర్టిఫై చేసి మీకు ఇస్తాడు. మీ యొక్క ఏంటంటే ఆదాయం ఆధారంగా చేసుకొని, మీ తల్లిదండ్రుల యొక్క ఆదాయం ఆధారంగా చేసుకొని మీకు సర్టిఫై చేస్తారన్నమాట. తర్వాత ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఈడబ్ల్యూఎస్ అని పెట్టినా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కింద తీసుకోరు, ఓపెన్ కింద పరిగణిస్తాడు.
ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ జీవో నెంబర్ 73 అన్నాడండి. జీవో నెంబర్ 73 ప్రకారం వాడు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనేది చూసుకోవాలి. జీవో నెంబర్ 73 అనేది నా దగ్గర ఉంది, నేను పెడతాను, ఒకసారి చూసుకోండి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో. కానీ జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే 2023 డిసెంబర్ 7వ తేదీన మీకు వెరిఫికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ టైంకే మీరు ఈడబ్ల్యూఎస్ అయ్యి ఉండాలి, ఆ టైంకి మీరు సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. కాబట్టి ఆ సర్టిఫికేట్ని మీరు ఇది చేసుకోండి. అండ్ లేటెస్ట్ ఇప్పుడు కూడా సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని రెడీ చేసుకోండి. లాస్ట్ 1 or 2 ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2-3 సంవత్సరాల తాలూకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయినటువంటి వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మైగ్రేట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మనకి లోకల్ సర్టిఫికేట్ అనేది మనకి తీసుకోవాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద 370 మందిని సెలెక్ట్ చేశారో ఈ 370 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. వాళ్ళకున్న పోస్టులు తక్కువైనా సరే అంత ఎక్కువ మందిని ఎందుకు ఇస్తారంటే కొంతమందికి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా అంటే ఏపీపీఎస్సీ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కరెక్ట్ టైంకి మనం జనరల్గా ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతాడు తప్ప కానీ అప్లోడ్ చేయమని అడగడు. కాబట్టి అప్పుడు వెరిఫై చేయడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వెరిఫై చేస్తారు. అక్కడ ఎస్ అని పెట్టారనుకోండి, ఎస్ అని పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏపీపీఎస్సీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎవరైతే కరెక్ట్గా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళనే ఫైనల్ సెలక్షన్లో వాడు తీసుకుంటాడు, లేదంటే మిగతా వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తాడు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ టైంకి డిసెంబర్ 7, 2023 తారీఖు టైంకి మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించినటువంటి మీకు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు అక్కడ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి మీకు అది వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ని మీరు ఆ నెంబర్ తాలూకు సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీబీడీ సర్టిఫికేట్ ఫర్ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీరు పీబీడీ సర్టిఫికేట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. లేకపోతే మిమ్మల్ని మీ రిజర్వేషన్ అండ్ జనరల్గానే కేటగరైజ్ చేస్తారు తప్ప కానీ పీబీడీ కింద కేటగరైజ్ చేయరనమాట. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ నేను నాకు తోచినంత సాయం చేస్తాను. అండ్ ఫైనల్గా మనకి సిపిటి వన్స్ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కొంత టైం ఇచ్చి మీకు సర్టిఫికేట్ సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతాడు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకప్పుడు 100 మార్క్స్ 50 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 100 మార్క్స్ పెట్టారు. ఒకప్పుడు ఓన్లీ ప్రాక్టికల్ బేస్డ్ ఉండేది, ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కూడా ఒక 20 మార్క్స్ ఇచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిపిటిని మీరు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సిపిటిని నెగ్లెక్ట్ చేయొద్దు. సరే నాకు తక్కువ మార్కులు వచ్చాయి కదా అనే ఉద్దేశంతో కూడా పెట్టుకోవద్దు. వన్స్ మీరు సిపిటి మీరు ఇంత ప్రాసెస్లో ఇంతవరకు వచ్చినా సరే మీరు ఫైనల్లో జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ సిపిటి క్వాలిఫై అవ్వకపోతే మీకు పోస్ట్ ఇవ్వరు. ఎందుకంటే నాకు తెలిసిన నా ఫ్రెండే 2017 దాంట్లో సిపిటి క్వాలిఫై అవ్వకపోవడం వల్ల జాబ్ రాలేదు. అందుకని చెప్తున్నా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 2018 గ్రూప్ 1లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి కూడా ఇంగ్లీష్లో ఒక క్వాలిఫైయింగ్ పేపర్లో ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వకపోవడం వల్ల తనకు పోస్ట్ రాలేదు. ఎప్పుడైనా సరే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇంతవరకు వచ్చినటువంటి ప్రాసెస్లో ఈ చివరి అంకాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ సర్టిఫికేట్ ఈ సిపిటి కూడా ఏంటంటే ఒకేసారి జరగదు అందరికీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు జరుగుతుంది. ఎవరికి ఇచ్చినటువంటి సెషన్స్లో ఆ సెషన్లో మీకు జరుగుతుంది. ఒక్కొక్క సెషన్లో ఈజీ పేపర్ రావచ్చు, ఒక్కొక్క సెషన్లో టఫ్ పేపర్ వచ్చింది. లాస్ట్ టైం మేము 2019 గ్రూప్ 2 మా సెలక్షన్ లిస్ట్లో కొన్ని దీంట్లో సెషన్స్లో ఈజీ పేపర్స్ వచ్చాయి, కొన్ని సెషన్స్లో కొంచెం టఫ్ పేపర్స్ వచ్చాయి. పర్టికులర్గా మనకి ఎంఎస్ ఎక్సెల్, తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్, ఇవన్నీ కొన్ని ఎంఎస్ పవర్ పాయింట్ ఈజీ, కానీ ఎంఎస్ ఎక్సెల్ క్వశ్చన్స్ కానీ తర్వాత ఏంటంటే ఇలాంటి ప్రాక్టికల్గా కొంచెం ఈజీగా చేయగలిగేవి కూడా కొన్ని గట్టి ఫార్ములాస్ ఇవ్వడం, కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంతమందికి మార్కులు పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కాబట్టి సిపిటికి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా అందుకే ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదని సిపిటి కోసం ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఆదిత్య ఎం ట్యూటోరియల్స్ అని మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది.
నేను ఆదిత్య ఎం ట్యుటోరియల్తో మాట్లాడి మన స్టూడెంట్స్ అందరికీ ఆదిత్య ఎం ట్యుటోరియల్స్తో నేను అక్కడ ఏంటంటే ట్రైనింగ్ అదే సిపిటీకి సంబంధించినటువంటి సిలబస్ని పూర్తి చేయిస్తున్నాను. ఎందుకనంటే ఆదిత్య ఎం ట్యుటోరియల్స్ పర్టికులర్గా మన స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ 2 స్టేట్స్లో కేవలం సిపిటి మీద వర్క్ చేస్తున్న ఆయన. కాబట్టి ఆయన చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ ట్రైన్ చేసి ఉన్నారు కాబట్టి అందుకని ఆయనకి నేను కాల్ చేసి మన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ మీరు చేయండి అంటే ఆయన మన స్టూడెంట్స్కి 50% తగ్గించి, ధ్రువ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 50% తగ్గించి ఆయన ఏంటంటే మన అందరికీ కూడా ఇది అంటే సిపిటి మీద ఇది చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే సిపిటి క్వాలిఫై ఉండి మన తరపు నుంచి ఆదిత్య ఎం ట్యుటోరియల్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు జస్ట్ వాట్సాప్లో నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి. సిపిటీని కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి చాలా టైం ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా అయ్యి ఒక 1 or 2 months టైం దొరుకుతుంది, సిపిటీకి టైం దొరుకుతుంది, భయపడద్దు. కానీ ఇప్పుడు మనకు ఒక 20 రోజులు 30 రోజులు సిపిటీ మీద, తర్వాత 20 మార్కులు, ఆ మెటీరియల్ 1500 క్వశ్చన్స్ కూడా ఇస్తాడు ఆయన, ఆ మెటీరియల్ కూడా ఇస్తాడు. ఈ లోపు అది మీరు చదివారు అనుకోండి, ఆ 20 వర్క్స్ మన చేతిలో ఉంటాయి. తర్వాత ఈ ఎక్సెల్ ఎలా చేయాలి, అదేవిధంగా పవర్ పాయింట్ ఎలా చేయాలి, వర్డ్ ఎలా చేయాలి, ఇదంతా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆయన మనకి లైవ్లో ప్రతిరోజు క్లాసెస్ ఇస్తున్నారు కాబట్టి ఒక 20 daysలో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ముందు సిలబస్ కంప్లీట్ చేసేయండి, తర్వాత మీరు కంప్యూటర్ దగ్గర పెట్టుకొని, ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి సిపిటీని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నేను అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు సిపిటీలో క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, మీకు 230 మార్కులు వచ్చినా 240 మార్కులు వచ్చినా సరే, మీరు స్టేట్ టాపర్ అయినా సరే మీకు పోస్ట్ రాదు. అలాగని సిపిటీ క్వాలిఫై అవ్వకుండా ఉంటారంటే 99.9% అందరూ సిపిటీ క్వాలిఫై అవుతారని భయపడాల్సిన అవసరం లేదు. కానీ భయపడేంతగా నెగ్లెక్ట్ చేయొద్దు అని నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి అందరూ సిపిటీకి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ మంచి ఉద్యోగాలు రావాలి. 1:2 రేషియోలో ఉండేటటువంటి అందరికీ కూడా, పర్టికులర్గా ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో 1:2 రేషియోలో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే పైన ఉండేటటువంటి ఎంప్లాయీస్ కొంతమంది జాయిన్ అవ్వరు, వాళ్ళ వల్ల మీకు అవకాశం అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి హోప్తో ఉండండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.